హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎప్పుడు ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివేనా? ఈ రోజు కొత్తగా ట్రై చేయండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలానే వీడియో స్టార్ట్ చేసేద్దామా? చాలా స్మూత్ గా, ఫ్లఫీగా, క్రిస్పీగా కూడా ఉంటాయండి. మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేసి తినండి. ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురిమిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కప్పున్నర దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. వేసుకున్నాక టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం అనేది యాడ్ చేస్తే. వేసాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొద్దిగా కోరించి పెట్టుకున్న కొబ్బరిని దీంట్లో వేసుకొని మరికొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. ఇలా వేసి రౌండ్ గా తిప్పుకున్నాక అంచుల వెంట ఆయిల్ వేసి అంచులు అనేది చాలా క్రిస్పీగా కరకరలాడు వస్తాయండి. ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాక ఒకవైపు కాల ఇంకో వైపుకి తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులు ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవడమే. మిగతా వాటిని కూడా అలాగే వేసుకోవాలండి. ఇలా కాల్చుకున్నాక సేమ్ అలానే ఒక ప్లేట్ లోకి తీసి వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా రెడీ అయిపోయో. ఇలాంటివి కూడా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి తినండి. ఎలా కుదిరిందో మాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.